సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో మారంగా ఒక అంశాన్ని తెరపై తీసుకొచ్చిన నేపథ్యంలో దానిపై కేటీఆర్ మాట్లాడారు. అనుమానాస్పద మృతులపై వీలుంటే దర్యాప్తు చేయండి, కానీ అనవసరంగా పేర్లు తీసుకురావద్దు. దమ్ముంటే అధికారంలో ఉన్నారు, అలాగే చీఫ్ మినిస్టర్ లాగా మాట్లాడుతున్నారు, ఎందుకు దర్యాప్తు చేయట్లేరు, అనవసర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని కూడా కేటీఆర్ వాదన. ఇప్పుడు సింపుల్ ఒకటే చెప్తాం అబ్బా, కాళేశ్వరానికి సంబంధించినటువంటి కొట్లాడే వకీలు అనుమానాస్పద స్థితిలో చచ్చిపోతాడు. మేడిగడ్డ అవినీతి మీద కొట్లాడుతున్నటువంటి వ్యక్తి రాధాకృష్ణమూర్తి ఆయన హత్య గురి కాబడతాడు. దాని వెనకాల క్షేత్రస్థల బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, అందరూ తెలుసు. అదేవిధంగా దుబాయ్లో చనిపోయినటువంటి ఒక నిర్మాతకి గలటువంటి కారణం ఏంది అనేటటువంటిది అనేక అనుమానాలకి తావిస్తూ అన్ని మాధ్యమాల్లో కూడా మరి వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి సన్నిహితుడు, నమ్మిన బంటు, ఒక మాజీ ఎమ్మెల్యే ఆడనే ఉండంట అనేటటువంటి కథనాల్లో వార్తల్లో మనం వింటా ఉన్నాం. మరి ఒకవేళ అట్లాంటిది గిట్ట వస్తే ఇవన్నీ ఎందుకు అట్లా చెప్తున్నారు అని చెప్పి నువ్వు ఖండించాలి కదా, కనీసం స్పందించాలి కదా. చిన్నదానికి పెద్దదానికి ట్విట్టర్లో పెద్ద పెద్ద ట్వీట్లు కొట్టుకుంటా విచారణ జరిపించాలని కోరేటటువంటి నువ్వు కనీసం దీని మీద ఎందుకు స్పందించలేదు చెప్పు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి కూడా ఎవరు, క్రితం సంవత్సరం సేమ్ ఫిబ్రవరి 26 తారీఖు రోజు ఆ రాడిసన్ హోటల్లో డ్రగ్స్కి సంబంధించిన దాంట్లో A4 దాంట్లో ఎవరెవరు ఉండేనో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరు తెలుసు. అంతేకాదు కేటీఆర్ బామ్మర్ది అనేటువంటి రాజ్పాకాలకి కూడా దగ్గర మిత్రుడు అనేటటువంటి వార్తా కథనాలు గతంలో మనం విన్నాం. ఇవన్నిటినీ కూడా చుట్టుముట్టు నీ మంచులే ఆడ చనిపోయినప్పుడు ఉండే అని, తర్వాత గత వ్యాపార సంబంధాలు మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటిది కానీ, నీకు పరిచయం ఉందా లేదా అనేటటువంటి అనుమానాలు కానీ, లేకపోతే అట్లాంటివి ఏమైనా ఉంటే ఖండించినటువంటి దాఖలాలు కానీ ఏవి కనిపిస్తలేవు. మరి నీకు నిజంగానే సంబంధం లేదనుకో, నువ్వు కడిగిన ముత్యం లెక్క బయటికి రావాలి కదా. అవును, నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, దాని మీద విచారణ జరిపించండి, అది ఏదున్నా కూడా ప్రజలకు చెప్పండి, నాకు ఎట్లాంటి భయం లేదని చెప్పి అనాలి కదా. ఎందుకంటే లేడు కదా చెప్పు, ఎందుకంటే లేడు అది చెప్పు. ప్రతిదానికి స్పందిస్తావు. నీకు చచ్చిపోయినటువంటి వ్యక్తి మీద నువ్వు కనీసం దాని మీద ఒక ట్వీట్ వేయలేదు. కనీసం ఆడ ఉంటున్నటువంటి వ్యక్తి మీ వాళ్ళేనంట కదా అంటే దాన్ని స్పందిస్తూ ఇంకొకటి ఏదైనా స్పందించినటువంటి పాపన పోలేదు. ఆడ ఉండి చచ్చిపోయినప్పుడు ఉంటున్న వాళ్ళు తర్వాత దేశాలు దాటి ఎట్లా పారిపోయిపోయారు అనేది కథనాలు వింటాం. మాజీ ఎమ్మెల్యే కూడా వీడియో రిలీజ్ చేశారు, నాకు అసలు నేను దుబాయ్ లేను, ఇక్కడే ఉన్నాను, కావాలంటే అని వీడియో రిలీజ్ చేసి కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే నేను ఒకటే మాట చెప్తా, ఆయన వ్యాఖ్యల్లో ఆయన చేసినటువంటి దాంట్లో దుబాయ్ పోలీసులు నన్ను అరెస్ట్ చేసిరని వస్తున్నటువంటి కథనాలలో నిజం లేదు అని అన్నాడు. కానీ ఆయన దుబాయ్లో ఉండా లేడా, దుబాయ్లోకి ఎప్పుడు వచ్చిండు అనేటటువంటిది పాస్పోర్ట్లు ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. ఊకి ఎక్కువ గెలుకోద్దు ఆ కేసుని. ఎందుకు అని అంటే కేటీఆర్ గారు బయటకు వచ్చి స్పందించాలి. ఏదన్నా ఉందనుకోండి, కేటీఆర్ గారు వచ్చి అవును ఇగో మా యొక్క మాజీ ఎమ్మెల్యేని ఊకి అనుమానపడుతున్నారు మీరు, ఇక్కడ చూడండి పాస్పోర్టు, ఈ పాస్పోర్ట్లో ఎప్పుడు పోయారు ఏం సంగతి అనేటట్టు తేటతెల్లం అయిపోతుంది కదా. ఎందుకు ఊకి డిస్కషన్స్ అంతా. నువ్వు ఫస్ట్ ఖండించు, తర్వాత నిజాలేందో నువ్వే చెప్పు. నువ్వు విచారణ ఎటు అడుగుతలేవా. లేదు అనంటే ఎట్లాంటి అనుమానాలకు తావు లేకుండా ఉండాలంటే విచారణకు నువ్వు డిమాండ్ చేయి, మేము సహకరిస్తామంటున్నాం మీకు.